అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాలు మోంతా తుఫాను ఎఫెక్ట్ తోటి వణికిపోతూ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే తుఫాన్ ఎఫెక్ట్ అనుకుంటే అంతకు మించిన ఎఫెక్టు నిన్న తెలంగాణకి తాకింది. తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున వర్షాలు ఆంధ్రప్రదేశ్లో కూడా పడినంతగా పడ్డాయి. 43 సెంటీమీటర్లు నిన్న వరంగల్ హనుమకొండ దగ్గర పడిందంట వర్షం. 43 సెంటీమీటర్లు అంటే అర్థం చేసుకోండి. చాలా చోట్ల 23 సెంటీమీటర్లు, 26 సెంటీమీటర్లు, 35 సెంటీమీటర్లు, 37 సెంటీమీటర్లు ఇలా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. 17 సెంటీమీటర్ల నుంచి 43 సెంటీమీటర్ల వరకు వర్షాలు పడ్డాయి తెలంగాణ వ్యాప్తంగా. ప్రధానంగా నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా ఈ 3 జిల్లాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయట. మామూలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి తీరాన్ని దాటిన తర్వాత ఒడిశా వైపు, ఛత్తీస్గఢ్ వైపు వెళుతుందని ముందుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఆ తుఫాను తన దిశను మార్చుకొని తెలంగాణ వైపుగా వచ్చేసింది. ఆ కారణంగా తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేది తక్కువగానే 1-2 చోట్ల వినపడుతుంది, కానీ ఎక్కువగా ఆస్తి నష్టం చాలా పెద్ద ఎత్తున జరిగింది. రైతాంగం చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది. కోతకు వచ్చిన పంట నీళ్ళకి వంగిపోయింది, పడిపోయింది. వరి అయితే ప్రత్యేకించి పత్తి అయితే కుళ్ళిపోయింది, పత్తి కాయ కుళ్ళిపోయింది, బయటకు వచ్చేసింది. తర్వాత ఆంధ్రాలో అయితే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాదాపు దగ్గర 2 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది అనేది అక్కడ ప్రభుత్వం వేసినటువంటి అంచనా. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ముందస్తుగా సమీక్షలు చేసింది, జాగ్రత్తలు తీసుకుంది, వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలందరినీ పునరావాస కేంద్రానికి పంపించింది. దాదాపు 1,30,000 మందో ఏమో పునరావాస కేంద్రాలకి పంపించారట. 12,000కి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారట. సో అక్కడ ప్రభుత్వం పెద్ద ఎత్తున రియాక్ట్ అయింది కాబట్టి అక్కడ కొంతవరకు ఇష్యూని రిజాల్వ్ చేయగలిగారు. కానీ ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని ఆపలేరు కదా. అప్పటికీ వాగులు పొంగకుండా ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే చర్యలు తీసుకున్న దానికోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎక్కడెక్కడైతే పొంగటానికి లేదు అంటే గండ్లు పట్టడానికి అవకాశం ఉందో అక్కడ కాపలాగా పెట్టారు. అంటే యుద్ధ ప్రాతిపదికన గండ్లు పడితే పూడ్చడానికి. నిన్న తెలంగాణలో అయితే ఊహించిన విధంగా వచ్చినటువంటి తుఫాను ఖమ్మం జిల్లాని అతలాకుతలం చేసింది. ఆదిలాబాద్ జిల్లా కూడా చాలా ఇబ్బంది పడింది. ప్రత్యేకించిందా నేను చెప్పినట్టు వరంగల్ జిల్లా చాలా దారుణమైన నష్టాన్ని, దారుణం అంటే దారుణం, ఏరియా గ్రామాల్లోకి వాటర్ వచ్చిన పరిస్థితి, ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ, కానీ మొత్తానికి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మిగిల్చిన నష్టం మాత్రం చాలా తీవ్రమైనది. మనం కడప జిల్లాలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇల్లు చాలా పురాతనమైన ఇల్లు అట. దాదాపు 350 సంవత్సరాల కాలం నాటి ఇల్లు అట. మరి దాన్ని ఎందుకు మరమ్మతులు చేయలేదో, దాన్ని ఎందుకు జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేయలేదో తెలియదు, కానీ అది కూలిపోయిందంట. గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, మరి దాని విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా కొంత ఉన్నాయి. లేదు సరే, ప్రభుత్వాల నిర్లక్ష్యం పక్కన పెడితే ఆ మఠానికి సంబంధించిన వ్యక్తులన్నా దాన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాలి కదా. మరమ్మతులు ఎప్పటికప్పుడు చేపిస్తూ జాగ్రత్తగా కాపాడే ప్రయత్నం చేయాలి కదా. మరి జాగ్రత్తగా కాపాడే ప్రయత్నం ఎందుకని ఆ మఠం వాళ్ళు చేయలేదు, ఆ భక్తులు చేయలేదు, ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్నది తెలియదు. కానీ మొత్తానికి ఆ ఇల్లు కూలిపోయింది అనేది మనం వింటున్నటువంటి వార్త, ఒక బాధాకరమైన వార్త. మొత్తంగా జనజీవనం మాత్రం గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాలు స్తంభించిపోయింది. ఆంధ్రప్రదేశ్ అయితే బంధు వాతావరణం. ఇది ఊళ్ళకి ఖాళీ చేసి మొత్తం పునరావాస కేంద్రాల్లో ఉంచారు. ఈగానే మళ్ళా యథావిధిగా వాళ్ళ ఊళ్ళకి తిరిగి వెళుతూ ఉన్నారు. జనజీవనం మళ్ళా రెగ్యులర్ అవుతూ ఉంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆ మేరకు తుఫాన్ వచ్చినటువంటి, ప్రధానంగా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో అవుతాయి కాబట్టి అక్కడ మాత్రం ప్రాణ నష్టం పెద్దగా లేకుండా, ఏదో ఒక చోట నెల్లూరులో పడవ గల్లంతని విన్నాం, ఒకరు చనిపోయారు, ఒకరు గల్లంతయ్యారు అని విన్నాం. ఉభయ గోదావరి జిల్లాలో 2 చెట్లు కూరి చనిపోయారు అని విన్నాం తప్ప మోస్ట్లీ ఎవరికి ఎఫెక్ట్ కాకుండా అందరినీ జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఒక మంచి పరిణామం. దీంట్లో కూడా రాజకీయాలు ఎత్తుక్కునే వారు రాజకీయాలు ఎత్తుక్కున్నారు. ఇంకా ఆఫీసుల్లోనే కూర్చొని సమీక్షలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఆఫీసులో కూర్చొనే కదా రియల్ టైం సమీక్షలు చేసేది. రియల్ టైంలో గవర్నమెంట్ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టించింది, నిద్రాహారాలు మాని. నిజానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే అధికారులంతా రోడ్ల మీద ఉన్నారు, ప్రజలంతా ఇళ్లలో ఉన్నారు లేదా పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. అధికారులు మొత్తం రోడ్ల మీద ఉన్నారు, అధికారులు ఉరుకులు పెట్టించారు. రాత్రి బావుల్లో నిద్రాహారాలు మాని అధికారులు రోడ్ల మీద తిరిగారు. ఎందుకు? ఆర్టీజీఎస్ ఆఫీస్ నుంచి రియల్ టైం గవర్నెన్స్ చేస్తూ ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఉరుకులు పెట్టించారు.
ఒక మంచి పరిణామం. సరే, ఏది ఏమైనా ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ జరిగిన నష్టం మీద మాత్రం పంట నష్టాన్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీరియస్ తీసుకుని రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తడిచిన ధాన్యాన్ని కొనే ప్రయత్నం చేయాలి. నష్టపోయినటువంటి పంటకి పరిహారం చెల్లించేటువంటి ప్రయత్నం చేయాలి. పంట బీమాని అప్లై చేయాలి. 2 తెలుగు రాష్ట్రాలు పంట బీమాని అప్లై చేయాలి. తెలంగాణలో పంట బీమా లేదు అనేది వినపడుతూ ఉంది కాబట్టి దాని మీద గతంలో 10,000 హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. గతంలో జరిగిన పంట నష్టానికి, గతంలో జరిగినటువంటి వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించినప్పుడు ఆ 10,000 ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇమీడియట్గా వాటిని చెల్లించాలి. ఇప్పుడు కొత్తగా నష్టపోయిన పంటలకి పరిహారాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. థ్యాంక్ యూ.